పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 4 రోజులుగా మనం ఒక సిరీస్ని ఫాలో అవుతున్నాం. మనం ఏదైతే ఏదైనా తోటలో పోగొట్టుకున్నామో దానిని అంతటినీ దేవుడు మనకు ఆల్రెడీ రిస్టోర్ చేశారు. కానీ ఇప్పుడు దానిని మనం ఎలా నిలుపుకోగలం అనేది ఒక 4 రోజులు బట్టి చూస్తూ ఉన్నాం. జీవమును ఆత్మను కోల్పోయిన మన ఆది తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞను గైకొనటం వలన వారు శాశ్వతముగా జీవములోకి ప్రవేశిస్తారు అని మొట్టమొదట మనం చూసుకుందాం. రెండవది, ఆయనకి ఇష్టం లేని ఆహారం తిన్నటువంటి ఆది తల్లిదండ్రులు మరలా దేవుడే పరలోకము నుంచి జీవము కలిగిన ఆహారముగా యేసుక్రీస్తు వారి పైన ముద్ర వేసి ఆయనని ఈ లోకానికి పంపించారు. ఆ ఆహారమే జీవాహారము, అదే దేవుని మాట అని కూడా మనం చూసుకున్నాం. మూడవది, సేద్యపరచటం, కావలి కాయటం ఆదాము వల్ల కాలేదు కాబట్టి దేవుడు మనల్ని ఒక గృహముగా, మనల్ని ఆయన వ్యవసాయముగా ఎలా తీర్చిదిద్దుకున్నారో తన సేవకుల ద్వారా అని కూడా మనము చాలా చక్కగా మెడిటేట్ చేసుకున్నాము. నాలుగవదిగా మనం నిన్నటి రోజున మనం ఏం చూసుకున్నామో అది కూడా మనకు ఆ సిరీస్లోని భాగమే. అంటే దేవుని కుమారుడు అన్నటువంటి ఆ యొక్క ఆ బిరుదుని, ఆ యొక్క స్థానాన్ని కోల్పోయిన మానవులకి దేవుడు దానికంటే ఎక్కువైన 4 టైటిల్స్ని, 4 బాధ్యతల్ని వారి మీద మోపారు. అదేంటంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకుల సమూహము, ఆ తర్వాత పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ఈ 4 కూడా మనకివ్వబడిన పేర్లు, మనకివ్వబడిన బాధ్యతలు, దేవుని కుమారులు అనే దానికంటే కూడా చాలా ఎక్కువైనదిగా అది మనం చూసుకున్నాము. ఈరోజు 5వదిగా ఆదికాండం 3వ అధ్యాయము అవ్వమ్మ గారు ఏ రీతిగా శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లొంగిపోయారు అది మనకి తెలుసు. అది ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది సర్పము ద్వారా ఆమెను శోధించడం మనం చూస్తాము. ఇది నిజమా అనేటటువంటి ఒక ప్రశ్నతో ఆ సర్పము మొదలు పెడతాడు. నిజమా అని ప్రశ్నించడంలోనే ఆమెలో ఒక డౌట్ని అతను క్రియేట్ చేశాడు. ఆ సర్పము క్రియేట్ చేశాడు. ఇది నిజమా అని క్వశ్చన్ వేయటంలో ఆమెకి ఇది నిజము కాదేమో అన్నటువంటి ఒక అనుమానం బలపడటానికి ఒక ఛాన్స్ని ఇచ్చారు. దాని ద్వారా ఆమె మీరు ఏ ఏ ఫలాల్ని తినచ్చు అని ఆ సర్పం క్వశ్చన్ చేయడం, తర్వాత అన్నీ తినచ్చు, తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తప్ప అని ఆమె అంటే దాన్ని మేము తినకూడదు ఎందుకంటే మేము చచ్చిపోతామని అంటే ఆ సర్పము వెంటనే ఏం సమాధానం చెప్తే మనకు తెలుసు. దాన్ని తింటే మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఎంతో గొప్పగా ఉంటారు, ఎప్పటికీ బ్రతుకుతారని చెప్తారు. అప్పుడు మనం ఇక్కడ 3 చూడొచ్చు. నేత్రాశ అంటే దేవుడి సృష్టిలో చూపునకు రమ్యమైనవి, ఆహారానికి మంచివైనవి అయినటువంటి ఆ ఫలాల్ని దేవుడు సృష్టించాడు. నేత్రాశ, చాలా మంది కూడా వాళ్ళ కళ్ళు ఎటు వెళితే దానికి ఆ ఆశకు గురైపోయి లొంగిపోతూ ఉంటారు. చాలా మంది మనుషులకున్న బలహీనత మొట్టమొదట కంటి ద్వారానే వస్తుంది. అందుకని మనకి యేసుక్రీస్తు వారు కూడా దేహమునకు దీపము కన్నే, నీ దేహము మంచిగా ఉండాలంటే నువ్వు చూసేది ప్రతిదీ కూడా మంచిదై ఉండాలి అని దేవుడు చెప్తారు. అంతేకాకుండా యోబు గారు కూడా అంటారు కదా, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను, నేను కన్యకల్ని నా కంటితో చూడను అని అంటారు. అంటే యోబు గారు వయసులో చాలా పెద్దవారే, కానీ ఆయన సహితము కన్యకల్ని అంటే స్త్రీలను నేను చూడను, చూస్తే ఆయన కన్ను ఎక్కడ ఆశకు గురవుతుందో అని ఆయన సహితము నిబంధన చేసుకున్నారు. అంటే నేత్రాశ ఎంత చెడ్డదో, అన్ని రకాల ఫలాల్ని దేవుడిచ్చినా సరే వద్దు అన్న ఒక్క ఫలం వైపే ఆమె ఆకర్షితురాలు అవ్వడానికి దానిని ఎన్నిసార్లు చూసిందో, తన మైండ్లో ఎంత ప్రాసెస్ చేసుకుందో, అది తింటే బాగుండు, తింటే దేవుడు వద్దన్నారు అని ఆమె ఆ ఆలోచనలో ఉండగానే అపవాది సర్పము రూపంలో ఆమెను అక్కడ ఛాలెంజ్ చేశారు. ఇది నిజమా అనే క్వశ్చన్తో ఆమె నేత్రాశకు లొంగిపోయింది. ఆ తర్వాత శరీర పాశ, అదేంటంటే మీరు దీన్ని తింటే గనక అసలు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయని నేను చెప్తారు. అసలు కన్నులు తెరవబడతాయన్న దానికి ఆమెకి అర్థం తెలిసే ఉండదు. కానీ నా కళ్ళు తెరవబడతాయి, నేను చావనంట అనేది ఆమె శరీరాశ. దానికి ఆమె లోబడిపోయింది. ఎన్నో ఏళ్ళు తండ్రి అయిన దేవునితో సహవాసం చేస్తూ ఆయన చెప్పిన మాట వింటూ ఉన్న వారు కూడా ఎవరో తెలియనటువంటి ఒక సర్పము ద్వారా వచ్చిన అపవాది మాటలకి వారే లొంగిపోయారు. అంటే కేవలం తండ్రి సహవాసం తప్ప ఏమీ తెలియదు వాళ్ళకి. అయినా సరే ఈ సాతాను యొక్క ఆ యొక్క మాటలకి లొంగిపోయి శరీరాశకు ఆమె గురైపోయింది. ఇప్పుడు కూడా మనకి ఈ లోకంలో చాలా శరీరాశలు మనం కలిగి ఉంటాం. మంచి వస్త్రాలు ధరించాలని, చాలా అందంగా కనపడాలి,
చూడాలని, అదే రీతిగా అందరు మనల్నే చూడాలని ఎన్నో శరీరాశలు మనుషులకు ఉంటా ఉంటాయి. దేవుడు అందానికి డబ్బుకి వ్యతిరేకి కానే కాదు. కానీ దానిని ఆయన ఘనత కోసం మాత్రమే మనం వినియోగించాలి. మనం ఏది కలిగి ఉన్నా అది దేవునిని ప్రతిఫలించేలాగా, ఆయన రిఫ్లెక్ట్ చేసేలాగా మనం ఉండగలగాలి. కానీ అక్కడ ఆమె దేవునికి వ్యతిరేకంగా దీనిని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని ఆయన చెప్పినా సరే నువ్వు చావవు అని తండ్రి కాకుండా వేరే ఒకరు వచ్చి చెప్పటాన్ని, ఆమె నమ్మటాన్ని బట్టి చూస్తే అపవాది సర్పము ఎంతో యుక్తి కలదు కాబట్టి ఆ యుక్తిని తన కోసం వాడుకున్నాడు. ఆ తర్వాత జీవపు డంబము అంటే చాలా మంది లేనిపోని అట్టహాసాలకు, లేనిపోని గొప్పలకు వెళ్తూ ఉంటారు. అంటే మనకి ఆ స్థితి లేకపోయినా సరే అందరికీ చూపించుకోవాలని, ఎంతో ఆర్భాటంగా, ఎంతో పటాటోపంగా ఉండాలని చాలా మంది ఆ జీవపు డంబం అనమాట, అంటే దానిని ఇతరులకు ప్రదర్శించాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు. ఇక్కడ కూడా అంతే, మీరు దీన్ని తింటే గనక దేవతల వలె ఉంటారు. వారికి సృష్టికర్త అయిన దేవుడే తండ్రిగా ఉన్నప్పుడు దేవతలు ఆయన కంటే తక్కువగానే ఉంటారు. ఎప్పుడైనా సరే తండ్రి ఉన్నతుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన పోలికనే నరులకు ఇచ్చినప్పుడు వారు అంతకంటే తక్కువ పోలికని వారు కోరుకుంటున్నారు. మీరు దీన్ని తింటే గనక దేవతల వల్లే ఉంటారంటే అదేదో గొప్ప స్టేటస్ పొందినట్లు ఆమె భావించి ఆ శరీరపు ఆ డంబానికి కూడా, జీవపు డంబానికి కూడా ఆమె లొంగిపోయింది. మూడిటికి ఆమె లొంగిపోయింది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడిటికి లొంగిపోయి ఆమె పూర్తిగా తన భర్తను కూడా తప్పుత్రోవ పట్టించి వారిరువురు కూడా దేవుని సన్నిధికి శాశ్వతంగా దూరం అయిపోయారు. వారు శాశ్వతంగా దూరం అయిపోయి పాపానికి, చీకటికి, శాపానికి వారు లొంగిపోయి మరణానికి గురైనటువంటి వారయ్యారు. అయితే దీనిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కూడా ఎదుర్కొన్నారు. శరీరుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన సేవా ప్రారంభంలో మత్తయి సువార్తలో మనం చూడగలిగితే 4వ అధ్యాయంలో ఆయన మొట్టమొదట సేవ ప్రారంభించే ముందు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అదేంటంటే ఆయన అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటుంది. అంటే ఆయన ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ దేవునితో అరణ్యానికి ఆయన అలా వెళ్ళబడ్డారు. దేనికోసం తీసుకువెళ్ళబడ్డారంటే ఆయన శోధించబడటానికి. అంటే అక్కడ మనకి ఏం చూపిస్తున్నారంటే ఆయన దేవుని కుమారుడై ఉన్నా కూడా ఆయన కూడా అపవాది శోధనకు ఏమాత్రము కూడా అతీతుడు కాదు. ఆయన కూడా శరీరంతో ఉన్నారు కాబట్టి ఆ 3 శోధనల్ని ఆయన కూడా ఎదుర్కొన్నారు. సాతాను మనకు తెలుసు, ఆకలిగొని 40 రోజులు ఉపవాసం తర్వాత యేసుక్రీస్తు వారు ఎంతో ఆకలితో ఉంటే ఆయన ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమంటే అప్పుడు కేవలము మనిషి రొట్టె వలన కాదు, దేవుని మాట వలన జీవిస్తారు. అది మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. దేవుని ఆజ్ఞను మీరటం చేతనే వారు శాపానికి గురయ్యారు. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అదే దేవుని మాటకి నేను లోబడతాను, నీ మాటకి నేను లోబడను. ఈ రొట్టెలు తింటే నా ఆకలి తీరుతుంది, కానీ నేను దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వాడిని అవుతానని ఆయన చెప్పటాన్ని బట్టి మనము ఈ లోక పాశలు వేటికి గురవకూడదు. సాతాను మనల్ని అనేక రకాలుగా శోధించినా సరే మనకు అల్టిమేట్గా మనకి ముఖ్యమైనది దేవుని యొక్క మాట మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. అదే విధముగా నువ్వు ఈ కొండ మించి దూకితే దేవదూతలు నిన్ను రాయి కూడా తగలకుండా నీ పాదాలు పట్టుకుంటారన్నప్పుడు నీ దేవుడైన ప్రభువుని శోధింపవద్దు అంటారు. అంటే చాలా మంది యేసుక్రీస్తు దేవుడు కానే కాదు, తండ్రి అయిన యెహోవా మాత్రమే దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తారు, నీ ప్రభు అయిన దేవుని శోధించవలదు అని. అంటే ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు కాబట్టి శోధించవద్దు అని సాతానుతో చెప్తారు. చివరిగా ఆయన లోకపు మహిమలన్నీ చూపించి ఇవన్నీ నాకు ఒక్క నమస్కారం చేస్తే సాగిలపడి నమస్కారం చేసి ఇవన్నీ నీ పాలవుతాయని ఆయన చెప్పినప్పుడు ఆయన ఏమంటారంటే నీ తండ్రికి మాత్రమే మొక్కవలెనని ఉంటుంది. అంటే తండ్రి అయిన నీ దేవునికి మాత్రమే మొక్కవలెనని ఉంటుంది. ఈ 3 కూడా మళ్ళీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ 3 శోధనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదుర్కొని ఆయన ఎంతో సాతానా పొమ్ము అంటారు ఆఖరిలో. ఆయన అంటే ఆఖరి శోధనకు వచ్చినప్పుడు సాతానా పొమ్ము అని కరెక్ట్గా స్క్రిప్చర్లో, అంటే మనకి పాత నిబంధనలు ఏ మాటలు ఉన్నాయో వాటిల్ని కోట్ చేసి అతనిని గెలిచారు. ఆయన శోధనని గెలిచారు అంటే యేసుక్రీస్తు వారు శోధనని గెలిచారు. మరి మనం అలా ఎలా గెలవగలము అంటే మనకి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది. లోకములో ఉన్న ఆశ గతించిపోతుంది కానీ దేవుని మాట మాత్రము ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా అదే.
రొట్టె లేకపోయినా జీవించవచ్చు, కానీ మనిషి మాత్రం దేవుని మాటను మాత్రము మీరకూడదు ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఈ యోహాను పత్రికలో ఆయన చెప్పింది కూడా అంతే. లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. లోకములో ఉన్నవే, లోకములో పుట్టినవే, లోకములోంచి పుట్టినవి, తండ్రి నుంచి వచ్చినవి కానే కాదది. ఆ మూడు కూడా తండ్రి నుంచి కలిగినవి కాదు. కాబట్టి మీరు వాటిని ఎదుర్కోవాలి అని చెప్తారు. అంటే మనం ఎదుర్కోవడానికి మనకి ఎవరు మన మార్గదర్శి అంటే యేసుక్రీస్తు వారి లోకాన్ని జయించారు కాబట్టి ఆయన అంటారు, నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అని. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. మన విశ్వాసం యేసుక్రీస్తులో ఉంటే గనక మనము విజయాన్ని సాధిస్తాం. ఈ లోకాన్ని జయించిన విజయము కేవలం మన విశ్వాసం ద్వారానే. అంతేకాదు, యేసుక్రీస్తు వారి శోధనని మన కోసం జయించి ఆయన ఏం పొందారంటే సిలువ మీద భయంకరమైన మరణాన్ని పొందారు. కానీ మనకి మాత్రం శోధన సహిస్తే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారు ఆయన. అదేంటంటే యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా చూపిస్తారు. శోధనను సహించువాడు ధన్యుడు, ఎందుకంటే ఆ శోధనను సహించేవాడు దేవుడు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఇస్తారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరికీ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. మీకు ఒక జీవ కిరీటం ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను అంటే ఈ లోకంలో మీరు శోధనని సహించి జయిస్తే మీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించి మన కోసం శోధనని సహించి తన జీవితం ద్వారా ఏ విధంగా ప్రవర్తించాలో అని చూపించడం మాత్రమే కాకుండా శిలువ పైన ఘోర మరణాన్ని తాను పొంది మనకి మాత్రం శోధన సహిస్తే ఆయన ఇస్తానని వాగ్దానం చేసింది జీవ కిరీటం. ఎంత అద్భుతమైన ప్రేమగల మన దేవుడో కదా. ఆయన ఇవ్వనిది ఏది, మనకు లోటు చేసింది ఏది కూడా లేదు. కేవలము మనం పోగొట్టుకున్న వాటన్నిటినీ ఈ లోకములో ఆయన మనకి రిస్టోర్ చేయడమే కాకుండా దానిని ఎలా నిలుపుకోవాలో, మనం ఈ లోకములో భ్రష్టత్వానికి గురి కాకుండా ఆయన వాగ్దానాలను కూడా మనకు ఉంచారు. అంటే లోకములో ఉన్న మనకి పేతురు గారు రాసిన ఆ పత్రికలోని 1వ అధ్యాయంలో ఉంటది. ఏమని ఉంటది అంటే, లోకములోని భ్రష్టత్వానికి గురైపోయి దురాశలకు లొంగిపోకుండా దేవుడు దైవ స్వభావములో మీరు పాలివారగునట్లు మీకు వాగ్దానాలు దయచేశారు. ఆయన వాగ్దానం మనం జనవరి 1 రోజున అందరం కూడా ప్రామిసెస్ తీసుకుంటాం, కానీ ప్రతి ప్రామిస్ వెనకాల ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఎవరు పట్టించుకోరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది అని చెప్పుకుంటారు, కానీ దాని వెనకాల ఉన్న కండిషన్ని మనము జాగ్రత్తగా గ్రహించి ఆ ప్రకారం జీవిస్తే ఈ వాగ్దానాలన్నీ మనకి మళ్ళీ మనం పోగొట్టుకున్న దేవుని యొక్క స్వభావాన్ని మనలో నింపటానికి మాత్రమే. కాబట్టి ఆ రీతిగా మనము కూడా అవ్వమ్మ గారి వలే కాకుండా, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ శరీరంతో ఉన్న యేసుక్రీస్తు వీటన్నిటిని జయించి మనకు కూడా ఒక దారిని చూపించి జీవ కిరీటం ఇస్తానన్నారు. కాబట్టి ఆ శోధనని సహించడానికి మనందరము కూడా అదే యేసుక్రీస్తు వారిని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము 5 రోజుల నుంచి ఫాలో అవుతున్న ఈ సిరీస్లో మేము పోగొట్టుకున్న వాటిని మరలా మేమే ఎలా నువ్వు రిస్టోర్ చేసావు ప్రభా, కానీ దానిని మేము ఎలా నిలుపుకోవాలో ప్రతిదీ చాలా స్పష్టంగా ప్రభా దైవ గ్రంథపు ఆధారంగా మీరు మాకు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చిన్న ధ్యానం ద్వారా శోధనని ఎలా సహించాలి, ఎందుకంటే ఆ శోధనని సహిస్తేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఆయన ప్రేమించిన ప్రజలకి జీవ కిరీటాన్ని ఇస్తారని తెలుసుకొని మేము ఎంతగానో సంతోషిస్తూ నీకు వేవేల వందనాలు చెల్లిస్తూ అట్టి భాగ్యానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా గురి చేయమని ప్రభా అర్హత మాకు కల్పించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు.